నిజానికి మీరు ఎమ్మెల్సీ అయ్యుండి కూడా పోలీసు అధికారి అయ్యుండి కూడా ఇంత స్పోర్టివ్గా ఇంత ధైర్యంగా ఇంత సూటిగా జరిగిన దాన్ని మీరు ఇది ఘోరమైనటువంటి చర్య ఎమ్మెల్యే చేసిందని ఒప్పుకోవడంలో మిమ్మల్ని చాలా గౌరవించాలి అనే అభిప్రాయం. నేను టాపిక్ డీవియేట్ అవుతున్నానేమో అనిపించినా కూడా కులాలకు సంబంధించినటువంటి మాట వచ్చింది కాబట్టి ఇవాల్టికి కూడా వివక్షత ఉన్నది. ఇవాల్టికి కూడా అనేకమైనటువంటి హక్కులు ఉన్నాయి వీళ్ళకి అని చెప్తున్నారు, కానీ ఆ హక్కులు ఎక్కడా ఎక్సర్సైజ్ కావటల్లా, ఎగ్జిక్యూట్ కావటల్లా. అలాగే మరొక విషయాన్ని గమనిస్తే కులపిచ్చి ఎక్కువైపోతున్నటువంటి తత్వం పెరుగుతోంది. లేని వాడిని చాలా హీనంగా చూస్తున్నారు. అలాగే కులాలను ఉన్నత కులాలు అన్నటువంటి మాట మరి ఎందుకు వస్తుందో, అలాగే లేని వాడిని తక్కువ కులంగా ఎందుకు భావిస్తున్నారో, బీసీలను మరీ హేళనగా ఎందుకు చూస్తున్నారో ఐ డోంట్ నో. మరి ఎక్కడ చదువు మన మీద ప్రభావం చూయించింది, మనం ఎలా ఎదిగాము అన్నటువంటిది కూడా మనుషులకు గుర్తుండట్లా. ఎస్, దీని మీద ఖచ్చితంగా నేను మా అమ్మాయి అరుణ దగ్గర నుంచి ఖచ్చితంగా తన అభిప్రాయం తీసుకోవాలని భావిస్తున్నా. ఇవాళ తొక్కబడుతున్న జాతి ఉన్నదా, ఇంకా ఇలానే ఉంటే ఎప్పటికీ పైకి లేస్తారు అన్నటువంటి ప్రశ్నకు సమాధానం అరుణ దగ్గర నుంచే విందాం. ఏమా మీరే చెప్పాలి దీని మీద. ప్యానెల్ లో ఉన్న పెద్దలకి అలాగే వీక్షకులందరికి నమస్కారం సార్. మీకు కూడా నమస్తే. కులాల టాపిక్ అనేది అదొక అంటే నెవర్ ఎండింగ్ బుక్ లాంటిది, మీకు తెలియదేం కాదు పెద్దలు. ఇక్కడ ఇంకో సమస్య ఏంటంటే అగ్ర కులాలు అణగారిన కులాలను తొక్కుతున్నాయంటే నేను అస్సలు ఒప్పుకోను. అణగారిన కులాల్లో ఐక్యత లేకపోవడం మూలంగానే అగ్రవర్ణాలు అణచివేయడానికి అవకాశం దొరుకుతుంది. అరుణ, మిమ్మల్ని అడిగాను, ఈ కరెక్ట్ సమాధానం మీ దగ్గర వస్తుందని ఎక్స్పెక్ట్ చేసే అడిగా. ఐఎమ్ వెరీ హ్యాపీ. యా, కంటిన్యూ. ఒక అణగారిన కులం నుంచి ఒక ప్లేస్ ఎలాగోలా కష్టపడి 100 మంది కష్టపడి ఒక అణగారిన కులం నుంచి ఒక వ్యక్తిని తీసుకెళ్లి ఒక పొజిషన్ లో కూర్చోబెడితే ఆ వ్యక్తి అణగారిన కులంలో ఇతనికి సహాయం చేసిన 99 మంది గురించి కష్టపడ్డండి. పై స్థాయిలో ఇంకొక మీరు అన్నట్లుగా ఇందాక పెద్ద కులాల వ్యక్తుల గురించి కష్టపడుతుంటాడు. వీళ్ళు 99 మందిని వదిలేస్తాడు. వీళ్ళు ఇచ్చిన పొజిషన్ ని, వీళ్ళు చేసిన కష్టాన్ని, వీటన్నింటిని మర్చిపోయి ఇతను పై స్థాయి కులాల దగ్గర గులాంగిరి చేయడానికి, వాళ్ళ దగ్గర శబాష్ అనిపించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇది యూనిటీ లేకపోవడం, వీళ్ళ కోసం వీళ్ళు కష్టపడకుండా వీళ్ళ జవసత్వాలన్నీ కూడా మరొక కులం కోసం ఖర్చు పెట్టడం అనమాట. ఈ యూనిటీ లేకపోవడం మూలంగానే ఈ అణగారిన కులాలు అనేవి అణచివేతకు గురవుతూ ఉన్నాయి. దీనికి అగ్రవర్ణాలు తొక్కుతున్నారని నేను అసలు ఒప్పుకోను. 10% లోపు ఉన్నటువంటి అగ్ర కులాలు 50% కన్నా ఎక్కువ ఉన్నటువంటి అణగారిన కులాలని అణచివేతకు గురి చేస్తున్నాయి అంటే అది వాళ్ళ బలం కాదు, వీళ్ళ బలహీనత. ఇందులో ఎట్టి పరిస్థితుల్లో నేను వాళ్ళని నేరస్తులుగాను నిందితులుగాను చూడను, వీళ్ళని స్వార్థపరులుగా చూస్తా. ఈ స్వార్థం వీళ్ళలోంచి వెళ్ళినప్పుడు, వీళ్ళలో యూనిటీ వచ్చినప్పుడే ఈ అణగారిన కులాలు అనేవి అభివృద్ధి చెందినటువంటి కులాలుగా రూపాంతరం చెందడం సాధ్యం. ఆంధ్రప్రదేశ్ లో కానివ్వండి, ఇండియాలో కానివ్వండి. ఈ సెల్ఫ్ అనాలిసిస్ అనేది రానంత వరకు కూడా ఎవ్వరు ప్లేసు పొజిషన్ మార్చుకునే పరిస్థితి ఉండదు. ఒక కులంలో ఒక వ్యక్తి ఎదిగితే చుట్టూ గోడలు కట్టేసుకుంటాడు, ఇంకా ఆ కులస్తుడు రాకూడదు, మళ్ళీ వేరే కులస్తుడు రావచ్చు. ఈ సిచ్యువేషన్ మా సొసైటీలో ప్రజెంట్ ఉంది కాబట్టి ఇది ఎప్పటికీ మారేది కాదు. ఇప్పట్లో మనిషి ఎవరికి వాళ్ళు సొంతంగా మారినంత వరకు వ్యవస్థ మారడం అసాధ్యం. ఎస్, చాలా విలువైనటువంటి సమాచారం ఒక రాజకీయవేత్త దగ్గర నుంచి ఇవాళ ప్రజలకు అందటం. ఐఎమ్ వెరీ హ్యాపీ. అరుణ, మరొక విషయం అమ్మా, ఇవాళ ముఖ్యమంత్రి కానీ, అదే ఆపద్ధర్మ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కానీ, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కానీ, వీళ్ళ విదేశాలకు వెళుతున్నటువంటి పరిస్థితుల్లో వస్తున్నటువంటి వార్తవాలు, వక్రీకరణ, ఇదంతా అసహ్యంగా అనిపించట్లా? నిజంగా మీడియా రాసే వార్తల మీద దేన్ని నమ్మాలి, ఎలా ఉండాలి అన్నది ఐ డోంట్ నో. సార్, ఇవాళ రాజకీయంగా కులానికి సంబంధించినటువంటి పార్టీలు విభజించబడినప్పుడు దానికి అనుకూలంగా మీడియాలు కూడా మా కులపోడిని నాయకుడిగా చేసుకోవాలి అనేటువంటి ఒక వాదాన్ని ఎత్తుకొని ఈరోజు మీడియా సంస్థలుగా కాకుండా మద్దతు సంస్థలుగా మారే. ఇందులో ఎట్లాంటి సందేహం లేదు. ఏపీలో ఉన్నటువంటి తెలుగు ఛానల్స్ లో ప్రతి ఛానల్ ఏదో ఒక పార్టీకి సంబంధించింది కానీ ప్రొజెక్ట్ చేసుకోకూడదు. ప్రొజెక్ట్ అవుతుంది సొసైటీలో వాళ్ళ చర్యల ద్వారా. ఇవాళ మీరు చూసినట్లయితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని ఇవాళ ఎబ్స్కాండ్ నుంచి దేశాలు దాటించడానికి, రాష్ట్రం నుంచి దాటించింది కూడా ఒక మీడియా సంస్థకు చెందినటువంటి ఒక సీనియర్ రిపోర్టరే
పర్టికులర్ గా మీడియా వాహనంలోనే అతన్ని దాటించాడని చెప్పేసి న్యూస్ మనం చూసాం క్లియర్ గా. దానికి సంబంధించి అది ఎంతవరకు నిజమా అబద్ధం అనేది నాకు మళ్ళీ ఇంకా క్లియర్ గా తెలియదు, ఎందుకంటే విజువల్స్ ఏమీ రాలేదు, జస్ట్ టెక్స్ట్ మ్యాటర్ మాత్రమే పోస్ట్ అవుతూ ఉంది కాబట్టి విజువల్స్ వస్తే నమ్మచ్చు, టెక్స్ట్ మ్యాటర్ కాబట్టి పోస్ట్ అవుతుంది కాబట్టి ఆపోజిట్ ఛానల్స్ వ్యతిరేకంగా రాశాయా లేదంటే నిజమే కానీ వాళ్ళకి విజువల్స్ దొరక్క వచ్చిన సమాచారం మేరకు టెలికాస్ట్ చేస్తున్నారన్నది కూడా నేను సందేహిస్తున్న అంశమే. మీడియా సంస్థల ప్రతినిధులు చేస్తున్నటువంటి ఈ జర్నలిజం దేనికి ప్రతీకగా చెప్పుకోవాలో, ఏపీలో ఇట్లాంటి జర్నలిజాన్ని రాబోయే రోజుల్లో ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారో, దాన్ని ఏ విధంగా జర్నలిజం అని మేము అనుకోవాలో కూడా మాకు తెలియని పరిస్థితి వల్ల ఏర్పడింది. మీడియా సంస్థలతో పాటు ఇందాక ఏచరత్న సార్ అన్నారు డిపార్ట్మెంట్ కి అందరూ సమానమే అని. ముమ్మాటికి అందరూ సమానం కాదు. డిపార్ట్మెంట్ లో కూడా ఇవాళ పార్టీలు వచ్చేసాయి. ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కొంతమంది, ఒక పార్టీలో అధికారంలో ఉన్నప్పుడు కొంతమంది పోస్టింగ్లు, ఇష్టమైన స్టేషన్లు, ఇష్టమైన ప్లేసెస్ కి ట్రాన్స్ఫర్లు, ఇష్టారీతిగా సంపాదన అనేవి ఏర్పడుతున్న ఈ సిచ్యువేషన్స్ లో, అలాగే అపోజిట్ పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ తప్పు లేకపోయినా సరే కేవలం ఆపోజిట్ పార్టీకి ఫేవర్ గా ఉంటారు అన్న ఒకే ఒక కారణంతో పిఆర్ లోకి వెళ్ళడం, సస్పెండ్ అవ్వటం, అలాగే రకరకాల కష్టతరమైన వాళ్ళ సామర్థ్యానికి మించినటువంటి ఇబ్బందికరమైనటువంటి స్టేషన్లకు ట్రాన్స్ఫర్లు అవ్వడం, ఆర్థికంగా నష్టపోవడం, ఫ్యామిలీ సఫర్ అవడం, ఇలాంటి ఎన్నో అంశాలు ఇవాళ రాజకీయాల్లో మిళితమై ఉన్నాయి. కాబట్టి డిపార్ట్మెంట్ కూడా పూర్తిగా రాజకీయం నేర్చేసుకుంది. వాళ్ళు ప్రజా సేవకులు, ప్రజల కోసమే పని చేయాలి, మాకు చేతవిస్తుంది ప్రజల ఖజానా నుంచి అన్న విషయాన్ని ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో పోలీస్ డిపార్ట్మెంట్ మర్చిపోయింది. కొంతమంది ఒక పార్టీకి, కొంతమంది ఒక ఇవాళ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సిచ్యువేషన్ తీసుకోండి. పల్నాడులో పోలీసుల నుంచే సమాచారం వెళ్ళింది వైసీపీ వాళ్ళకి తప్పించుకోవడానికి. అది క్లియర్ గా ఈ రోజు ఈసీకి ఇచ్చిన నివేదిక. అట్లాగే సిట్ ఏర్పాటు చేసిన తర్వాతే వీడియోలు బయటకు వచ్చాయి, నేరస్తులు బయటకు వచ్చారు, నేరం బయటపడింది. ఇంతకుముందు బయటపడాల. సిట్ వేయడం కూడా తెలివి ఎలా వేశారు అంటే వివిధ జిల్లాల నుంచి వేశారు కాబట్టి ఆ సిట్ లో అధికారులకి ఒకరికి కోఆర్డినేషన్ అనేది వర్క్ పరంగానే ఉంటుంది తప్ప తప్పుని దాచిపెట్టడానికి ఉండదు కాబట్టి తప్పు బయటపడింది. లేదంటే బయటపడేది కదా. 13వ తేదీ ఈవీఎంలు పగలగొట్టడం ఏంటి? అక్కడ స్థానికంగా ఒక ఆఫీసర్ ఆల్రెడీ ఎవరైతే ప్రిసైడింగ్ ఆఫీసర్ గా వెళ్లారో వాళ్ళు ఆల్రెడీ వీడియోలు తీశారు. ఆ వీడియోలు ఏమి బయటకు రాలేదు. అప్పుడు రాని విషయం ఇవాళ సిట్ ఏర్పాటు చేసిన తర్వాత ఎలక్షన్ కమిషన్ సీరియస్ అయ్యి, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ సీరియస్ అయిన తర్వాత ఇవాళ వీడియోలు రావడం ఏంటండి? అంటే ఈ 10 రోజులు కూడా ఆ అంశాన్ని దాచడానికి ప్రయత్నించారనేది మనం ఒప్పుకోవాలి డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా. అట్లాగే ప్రజలు ఇవాళ ఎలక్షన్ అంటే ఎందుకు జరుగుతుంది స్టేట్ లో, అధికారంలోకి వచ్చిన నాయకులు ఏం చెయ్యాలి, అందులో మన పాత్ర ఏంటి అన్న కాన్సెప్ట్ ని పక్కన పెట్టి ఎవరి కోసం ఈళ్లు కొట్టుకొని వచ్చి 5 ఏళ్ళు 10 ఏళ్ళు 7 ఏళ్ళు ఈళ్ళు జైలుకు పోయి ఎవరి కోసం వీళ్ళు హంతకులయ్యి గొడవలు పడ్డ ఈళ్ళేమో నేరస్తులుగా అయ్యి జైలు చుట్టూ స్టేషన్ల చుట్టూ తిరుగుతారు ఇన్నేళ్ల పాటు. వీళ్ళని ఈ గొడవలకు పురుగొలిపిన వాళ్ళు మాత్రం అసెంబ్లీలోనూ పార్లమెంట్ లోనూ వివిధటువంటి ప్రభుత్వ ప్రజా ప్రతినిధులుగాను స్థిరపడిపోతున్నారు. వాళ్ళు హ్యాపీ. వీళ్ళ జీవితాలు మాత్రం కిందకి దిగజారిపోతున్నాయి. రక్షణ ఎవరు? వీళ్ళు ఎంతవరకు ఇప్పుడు జరిగిన గొడవల్లో ముద్దాయిలుగా ఉన్న వాళ్ళందరికీ వీళ్ళు ఎవరి కోసం అయితే గొడవలు పడ్డాడో ఆ నాయకుడు వాళ్ళ కేసు పూర్తయి వాళ్ళు జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చేదాకా కనీసం వాళ్ళ ఫ్యామిలీ కన్నా అండగా నిలబడతాడా? వీళ్ళ ఫ్యామిలీ ఆర్థికంగా ఎంత సఫర్ అవుతుంది, సామాజికంగా ఎంత అవమానాలకు గురవుతుంది, వీళ్ళ బిడ్డలు ఎంత ఆర్థికంగా వెనకబాటుకు గురవుతారు. ఒక ఉద్యోగం రాకో లేదంటే ఒక భద్రత లేక ఒక ఆడపిల్లకి సరైన వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేయలేక ఇట్లాంటి ఎన్ని కష్టాలు ఆ కుటుంబాలు పడితే ఈ కష్టాలన్నీ ఈ నాయకులు తీరుస్తారా? సామాన్యుడు ఎందుకు ఈ విషయాన్ని ఆలోచించుకోలేకపోతున్నాడు? ఓటేయాలి, మద్దతు ఉంటే 4 ఏళ్లకి వెళ్ళి ప్రచారం చేయాలి, 10 ఓట్లు వేయించగలగాలి. తలకాయలు పగలు కొట్టుకోవడం, మనుషులను చెప్పుకోవడం లాంటి కాన్సెప్ట్ ఆంధ్ర రాష్ట్రంలో ఓటర్కి ఎందుకండి? ఏం అవసరం అసలు? దానివల్ల ఏం జరుగుతుంది? ఇవన్నీ అట్లా పెడితే ఇవాళ నాయకుల పరిస్థితి ఏ స్థాయికి వెళ్ళిందంటే ఇది చూడండి. జనరల్ గా ఎలక్షన్ కు ముందు కొట్లాట్లు జరిగాయంటే ఓకే, ఓటు అనేది తెచ్చుకోవడానికి ఎదుటివాడిని భయపెట్టో బ్రతిమాలకోనో ఏదో ఇక యుద్ధం గెలవాలి అంటే సామధాన భేద దండోపాయాలన్నీ ఉపయోగించినట్లుగా ఇట్లా ఒక యుద్ధం చేశారంటే ఒప్పుకోవచ్చు. ఎలక్షన్ అయిపోయింది, స్ట్రాంగ్ రూముల్లో ఈవీఎంలు భద్రపరిచారు. ఇప్పుడు కూడా రౌడీజాన్ని చూయించేసి ఈవీఎం పగలగొట్టి స్ట్రాంగ్ రూముల దగ్గరికి వెళ్ళి గొడవలు చేసి ఆపోజిట్ పార్టీ వాళ్ళు వస్తే వాళ్ళను ప్రాణాపాయ స్థితిలోకి తీసుకెళ్లే సిచ్యువేషన్స్ ఎందుకు పెరుగుతున్నాయి ఈ స్థాయిలో దాడులు రాష్ట్రంలో? రేపు ఈ దాడులు ప్రతీకార దాడులు ప్రతిపక్షం ఇప్పుడు ఇవాళ ప్రతిపక్షంగా ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతీకార దాడులకు వెళితే ఇంకా రాష్ట్ర పరిపాలన ఇదేనా? ఈ 5 ఏళ్లు దాడులతోనే జరిగింది. మళ్ళీ నెక్స్ట్ 5 ఏళ్లు కూడా ఈ ప్రతీకార దాడులతోనే వెళ్తే ప్రజాస్వామ్యం ఎక్కడ బ్రతికినట్టు, రాజ్యాంగం ఎక్కడ అమలైనట్టు, రాష్ట్రం ఎట్లా బాగుపడాలి, ఎప్పుడు అభివృద్ధి జరుగుతుంది?
ఎస్, వెల్ సెడ్ అరుణ. పిహెచ్డి చేశారా? ఇంత సామాజిక స్పృహ రావడానికి మొట్టమొదటి కారణం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి తెలియజేద్దాం. వాట్ ఈస్ ద కీ ఆఫ్ యువర్ మైండ్ సెట్ అండ్ ఆలోచన తీరు, ఈ విశ్లేషణ ఒక్కసారి చెప్పాలమ్మా. పిహెచ్డి చదువుల్లో చేయలేదు సార్, జీవితంలో అలాగే చుట్టూ ఉన్న పరిస్థితులు అర్థం చేసుకోవడంలో చేశాను. ఒక పేదింటి ఆడపిల్లగా, మీరు అన్నట్లుగా అణగారిన వర్గాలకు చెందినటువంటి ఆడపిల్లగా ఈ సమాజంలో మా మీద మా అణచివేతకు గురవుతున్నట్టు కారణాలన్నింటినీ అనాలిసిస్ చేసుకున్నాం కాబట్టి ఇవాళ మాకు ఒక హోప్ దొరికి కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి, పేదోళ్ళకు కూడా అవకాశం ఇచ్చిన వ్యక్తి కాబట్టి అతన్ని పట్టుకుని రాజకీయాల్లోకి వచ్చి మా బాధను మేము తెలియజేయగలుగుతున్నాం. వెల్ సెడ్. చిన్న బ్రేక్